సో ఈరోజు మరి ప్రభు యొక్క సన్నిధిలో వేచి ఉన్నప్పుడు మరి ప్రభు దేని తెలియచేయాలి, మరి వచ్చే వారందరూ కూడా మరి మేమేం తెలియచేయాలి ప్రభు అని చెప్పేసి ప్రభు యొక్క సన్నిధిలో వేచి ఉన్నాను. మరి ఈ విధంగా ఈరోజు నేను నడిపించబడ్డాను అన్నమాట. సో ఎప్పుడు కూడా ఒక మనిషికి ఎప్పుడు ధైర్యం వస్తుంది, లేకుంటే ఆయనకి ఎప్పుడు ఒక స్ట్రెంగ్త్ అనేది ఆయన జీవితంలో వస్తుంది అని గనక మనం చూసినట్లయితే, ఎప్పుడంతా ఒక మనిషి ఒంటరిగా ఆయన ఉంటాడో లేకుంటే సపరేట్గా ఉంటాడో ఆయన జీవితంలో ఏమవుతుంటుందంటే, కొన్నిసార్లు కొంతమంది లోన్లీనెస్లో వారు వెళ్తూ ఉంటారు, కొంతమంది డిప్రెషన్లో కూడా వారు వెళ్తూ ఉంటారు, కొంతమంది ఈ కాలంలో చాలా యాప్స్ కూడా వచ్చేసాయి. ఏ యాప్స్ తెలుసా? మనము ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎవరితోనో మాట్లాడటానికి కూడా యాప్స్ వచ్చేసాయి అన్నమాట. అంటే మనిషి ఎప్పుడు కూడా ఒక తోడు కొరకు, లేకుంటే ఎవరన్నా పక్కన ఉండరా అనే దాని కొరకు మనిషి ఎప్పుడు కూడా ఆయన ఆశపడుతూ ఆయన ఉంటాడనమాట. అందుకే ఆదాము ఆయన సపరేట్గా ఉన్నప్పుడు, లేకుంటే ఆదాము సింగిల్గా ఆయన ఉన్నప్పుడు ప్రభు చూసి వెంటనే ఆయన ఏం చేశాడంటే, అవ్వను ప్రభు సృష్టించాడు కదా. దేనికి సృష్టించాడు? తోడుగా ప్రభు సృష్టించాడు, లేకుంటే హెల్పర్గా ప్రభు సృష్టించాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి సపోర్ట్ ఒక వ్యక్తి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రభు సృష్టించాడు కదా. సో ఈరోజు మనం దేని గురించి మనం తెలుసుకోబోతున్నామంటే, మనకు ఎవరు తోడుగా మనకుంటారో, లేకుంటే ఎవరు మనకు తోడుగా ఉండాలి అని చెప్పేసి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో దాని కొరకు ఎక్సోడస్ 33rd చాప్టర్, నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము నుండి 16 వచనాల వరకు. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలననే గదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. చాలు. సో ఇక్కడ మోషే ఆయన ఇజ్రాయెల్ ప్రజలందరినీ బయటికి తీసుకొచ్చిన తర్వాత, ఎర్ర సముద్రాన్ని ఆయన దాటిన తర్వాత, మరి మనము కొన్ని చాప్టర్స్ తర్వాత ఈ సందర్భము బైబిల్ గ్రంథంలో జరగటం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు కొన్ని తప్పులు వారు చేశారు, ప్రభు దగ్గర నుంచి వారు దూరం అయిపోయారు. అప్పుడు మోషే ఆయన ఏం అడుగుతున్నాడంటే, అయ్యా నాకు ఏం కావాలంటే నీ యొక్క సన్నిధి నాకు కావాలి అని అడుగుతున్నాడు. అంటే ఇంకో చూడండి, మోషే ఎలాంటి ఒక వ్యక్తి అంటే, ప్రభు ఇజ్రాయెల్ ప్రజల్లో 15-20 లక్షల మంది ప్రజలు ఉన్నా కూడా ప్రభు ఏం చేశాడంటే, మోషేని ప్రభు నడిపించటానికి ఆయన్ని ఏర్పరచుకొని ఆయనను ఏం చేశాడంటే, ఒక గొప్ప ప్రవక్తగా, ఒక గొప్ప నాయకుడిగా ప్రభు ఆయనను చేశాడు. మన బైబిల్ గ్రంథంలో కూడా మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఆయనలాగా తగ్గించుకునే ఒక వ్యక్తి లేడంట, ఆయనలాంటి ఒక ప్రవక్త కూడా లేడంట. అంత గొప్పగా మరి ప్రభు మోషేని ప్రభు వాడుతూ ఉన్నాడు. మరి అలాంటి ఒక వ్యక్తి ప్రభు దగ్గర ఆయన ఏం అడుగుతున్నాడు అని మనం చూస్తున్నాం. ఇప్పుడు మోషే ఆయన ఏం అడిగి ఉండొచ్చు అంటే, ప్రభు నాకు ఇంకా శక్తి కావాలని అడిగి ఉండొచ్చు, లేకుంటే నాకు ఇంకా మనుషులు కావాలని అడిగి ఉండొచ్చు, లేకుంటే నాకు ఇంకా ఆరోగ్యం కావాలి, లేకుంటే అది కావాలి ఇది కావాలని అడిగి ఉండొచ్చు. కానీ మోషే ఆయన దేన్ని అడుగుతున్నాడు తెలుసా? ప్రభువా, మీ యొక్క సన్నిధి మాతో ముందుకు వెళ్ళకపోతే మేము ఇక్కడి నుంచి మేము అడుగు పెట్టము. ప్రభు ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే, మోషే దగ్గర చూసి ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నేను నీతో వస్తాను కానీ ఈ ప్రజలతో మాత్రం నేను రాను అంటున్నాడు. అంటే ప్రభుకి మోషే చాలా క్లోజ్గా ఆయన అయిపోయాడు, కానీ ఆయన ప్రజల దగ్గర మాత్రం ఆయన ఏమంటున్నాడంటే, నేను వారితో నేను వెళ్ళను, నేను నీతో కావాలంటే నేను వస్తానయ్యా అని అంటే మోషే ఈ మాట ఆయన అంటున్నాడు. ప్రభువా,
మీరు వెళ్ళకపోతే మేము ఒక్క అడుగు కూడా ముందుకు పెట్టము. దీని ద్వారా మీకు ఒకటి నేర్పియాలని నేను ఆశపడుతున్నా. మనం ఎంత పెద్ద పొజిషన్లో అయినా మనం ఉండొచ్చు మన జీవితంలో. ప్రభు మనల్ని ఎంత ఆర్థికంగా ప్రభు మనల్ని దీవించి ఉండొచ్చు, ప్రభు మనల్ని ఎంతకన్నా మన జీవితంలో ఆయన హెచ్చించి ఉండొచ్చు, మనకు మంచి ఆరోగ్యము ప్రభు ఇచ్చి ఉండొచ్చు, మంచి స్టేటస్లో ప్రభు మనకు పెట్టి ఉండొచ్చు. కానీ ప్రభు దేని మీద ఆయన ఆశపడుతుండంటే, నేను ఆయనకు తోడుగా ఉన్నాడా అని వీళ్ళు ఆశపడుతున్నారా అని చూసే వ్యక్తులను ప్రభు వెతుకుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మోషేకి అన్నీ ఉన్నా, పేరు ఉన్నా, లీడర్షిప్ ఉన్నా, 15-20 లక్షల మంది ఫాలోవర్స్ ఆయనకున్న, ఫాలోవర్స్ అంటే ఇజ్రాయేల్ ప్రజలు, నేను చెప్తున్నా ఇజ్రాయేల్ ప్రజలు ఆయనకు వెనుకకు ఉన్నా, ఆయన దేన్ని అడుగుతున్నాడంటే దేవుని యొక్క సన్నిధి అడుగుతున్నాడు. ఎందుకు తెలుసా? ప్రభు యొక్క సన్నిధిని వెతికే మనిషికి ఈ భూలోకంలో ఏది కూడా కొదువ ఉండదు. హల్లెలూయా. సో ప్రభు ఇక్కడ మన దగ్గర ఆయన తెలియజేస్తున్నాడంటే, మోసెస్ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ లైఫ్. మోషేకి కావలసిన అన్నీ కూడా ప్రభు ఆయనకి ఇచ్చాడు. కానీ ఆ మోషే దేని వెతుకుతున్నాడంటే, ప్రభు యొక్క సన్నిధిని ఆయన వెతుకుతున్నాడు. అదే అక్కడనే మోషే ఒకసారి 16వ వచనం ఒకసారి రీడ్ చేయండి. నా ఎడలను, ఓకే, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన మాకు తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. ఇక్కడ మోషే ఏమంటున్నాడు? మనకు ఈ భూలోకంలో ఉన్న వేరే వ్యక్తులకు, అంటే ఎవరందరూ ప్రభుని నమ్ముకోలేదో దానికి మనకు ఉన్న తేడా ఏం తెలుసా? ప్రభుని నమ్ముకున్న ఒక వ్యక్తి దగ్గర తప్పకుండా ప్రభు ఎప్పుడు ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ మోషే ఏమంటున్నాడంటే, ప్రభువా మమ్మల్ని వేరుపరిచేదే మీ యొక్క సన్నిధి, మమ్మల్ని వేరుపరిచేదే మీ యొక్క సన్నిధి అని చెప్పేసి మోషే అక్కడ అంటున్నాడు అన్నమాట. అంటే దానికి అర్థం ఏంటి? ఎవరందరూ ప్రభు యొక్క సన్నిధిని మీరు వెతుకుతారో మీ జీవితం డిఫరెంట్గా ఉంటుంది. హల్లెలూయా. డిఫరెంట్గా ఉంటుంది. ఏ మానవుడు చూడని ఫేవర్, అంటే దయ కానీ, మనుషుల వైపు దయ కానీ, లేకుంటే మనుషుల వైపు ఒక ప్రమోషన్ కానీ, అన్నీ కూడా మీకు అనుకూలంగా మీ జీవితంలో ఈరోజు నుంచి మారబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మోషే ఆయన ఏం చేశాడంటే, ఆయన ఏమేం చేశాడో వాటన్నిటికి కూడా ప్రభు కూడా రెస్పాండ్ అయ్యాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని శపించటానికి ప్రభు ఆశపడుతుండ, అంటే చంపేద్దాం లేకుంటే నాశనం చేసేద్దాం అని చెప్పేసి ఇజ్రాయేల్ ప్రజల మీద ప్రభు కోపం వస్తుందన్నమాట. అప్పుడు మోషే మాత్రం ఆయన వెళ్ళి ఆయన ఏమన్నాడంటే ప్రభు దగ్గర, ప్రభువా ఇజ్రాయేల్ ప్రజలు వారు పాపం చేశారు, కానీ మీరు ఇప్పుడు వారిని మీరు నాశనం చేస్తే ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటారు ప్రభువా అని చెప్పేసి మోషే ఆయన ఏమన్నాడంటే ప్రభు దగ్గర వెళ్ళి ఆయన బతిమలాడాడంట. ఇప్పుడు నేను ఏం చెప్పాలి, నేను ఆశపడుతున్నానంటే బతిమలాడేది ఓకే, కానీ ఆ భూలోకాన్ని సృష్టించిన ప్రభువే మోషే యొక్క మాటను వినటం ఏంది? ఇక చూడండి, ఇజ్రాయేల్ ప్రజల్ని ప్రభు నాశనం చేయాలని అనుకుంటున్నాడు, కానీ మోషే మాత్రం వెళ్ళి ఆయన ఏమన్నాడంటే, అయ్యా వద్దు, ఇది చెయ్యకయ్యా అని చెప్పిన వెంటనే ప్రభువే ఆయన మనసును ఆయన మార్చుకున్నాడంట. సో ఇక్కడ ఒక మనిషి చెప్పింది ప్రభు అక్కడ ఆయన మనసు ఆయన మార్చుకున్నాడంటే, మోషే ఆయన దేవుని యొక్క సన్నిధి ఆయన కలిగి ఉన్నాడు గనక. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ ఆయన ఎక్కడంత అడుగు పెట్టాడో, ఎర్ర సముద్రము 2 పాయలుగా అవ్వటం మనం చూడగలుగుతున్నాం. బండ నుండి నీళ్ళు ఆయన తెప్పియటం మనం చూడగలుగుతున్నాం. ఆకాశం నుండి మన్నను ప్రభు కురిపించటం చూడగలుగుతున్నాం. మరి ఆకాశం నుండి మాంసాన్ని కూడా ప్రభు కురిపించటం చూడగలుగుతున్నాం. దీనికి అన్నిటికి కూడా ఏది తెలుసా మనం అర్థం చేయగలుగుతున్నామంటే, దేవుని యొక్క సన్నిధిని వెతికే ఒక మనిషి వారి యొక్క జీవితము వేరే మనుషుల్లాగా ఉండదు, వ్యత్యాసంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే దేవుని యొక్క సన్నిధి చర్చిలో మాత్రమే ఉంటుంది అనుకుంటారు. అంటే
దేవుని యొక్క సన్నిధి చర్చ్లో మాత్రమే ఉంటుంది, లేకుంటే ఒక స్థలంలోనే ఉంటుంది అని చెప్పేసి చాలామంది వారు అనుకుంటారు. కానీ ప్రభుని మనం ఎక్కడ మనం ఆరాధించినా కూడా ప్రభు యొక్క సన్నిధి మన మధ్య వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఉన్న అవంతా కూడా మారుతుంది అన్నమాట. మరి ఈ మండే నేను హైదరాబాద్కి వెళ్ళడం జరిగిందనమాట. మండే హైదరాబాద్కి నేను వెళ్ళినప్పుడు మరి అక్కడ తిరుగుతూ ఇక లాస్ట్ అలసిపోయాము, ఇక రూమ్కి వెళ్ళాలి. రూమ్కి వెళ్ళేటప్పుడు ఒక రూమ్కి మరి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక రూమ్ తీసుకున్నాం, బయట రూమ్ ఒకటి తీసుకున్నాం అన్నమాట. తీసుకున్నప్పుడు అక్కడ రూమ్కి వెళ్ళా, నాకు నచ్చలే, అంటే ఆ రూమ్ అంతగా నాకు నచ్చలే అన్నమాట. ఇక వెంటనే ఏం చేస్తానంటే అడుగు పెట్టి బయటికి వచ్చేసాను. అంటే బయటికి వచ్చేసి ఆలోచిస్తున్నా, ఈ రూమ్లో ఎలా ఉంటాం రా బాబు, ఈ రూమ్లో ఎలా ఉంటాం రా బాబు, ఈ రూమ్లో ఎలా ఉంటాం రా బాబు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. వెంటనే అక్కడి నుంచి నా ఫ్రెండ్ ఒకడు ఉరికొచ్చాడు. ఉరికొచ్చి, రే ఒక పెద్ద హోటల్లో రూమ్ వేసారా, మర్చిపోయా, బుక్ చేసా మర్చిపోయా అంటాడు. ఏంద్రా డబ్బు ఎక్కువ అయిపోయిందా నీకు అని ఫస్ట్ అడిగే. ఏంది రూమ్లో ఎక్కడ పడితే అక్కడ రూమ్లో వేసేస్తున్నావు, డబ్బు ఎక్కువ అయిపోయిందా అని అడిగి. లేదురా, ఫస్ట్ ఫ్యామిలీతో వచ్చాను కదా, మరి అక్కడ ఒక స్థలంలో బుక్ చేశాను కానీ మర్చిపోయాను అన్నాడు. వెంటనే నేను అనుకున్నాను, సర్లే మరి ఆయన వెళ్తాడేమో అని అనుకున్నాను. వెంటనే ఆమె అన్నాడంటే, శామ్ నేను నా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ సెటిల్ అయిపోయాం కదా, నువ్వు ఏం చేయంటే ఆ రూమ్కి నేను నిన్ను తీసుకెళ్తా, నువ్వు కావాలంటే అక్కడ ఎంజాయ్ చేస్తావా అన్న. ఇక సర్లే అని చెప్పేసి వెళ్ళాను అనమాట. వెళ్తే ఆ రూము ధర 10,000 రూపాయలు ఒక రోజుకి. నాకు ఫస్ట్ చూసి ప్రభువా 10,000 రూపాయలు ఒక్క రోజుకా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అనమాట మైండ్లో. అంటే నేను వెళ్తే ఆ 10,000కి తీసుకోను అనమాట రూము. 10,000 రూపాయల ప్రభువా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. వెంటనే నా హృదయంలో పరిశుద్ధాత్ముడు ఆయన మాట్లాడటం ఆయన ప్రారంభించాడు. ఏమని తెలుసా? సో ప్రభు యొక్క సన్నిధిని నువ్వు వెతికి నువ్వు జీవితంలో నువ్వు వెళ్తున్నావు కనుక, నేను నీకు తోడుగా నేను వస్తున్నాను కనుక నువ్వు చూసేదంతా నా దయను మాత్రమే చూస్తావు అన్నాడు. హల్లెలూయా. అంటే నేను అనుకున్నా నా మనసులో, మనమైతే ఈ రూమ్ తీసుకోము కానీ ప్రభు ఏం చేశాడు, మనము దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంది కనుక మన జీవితంలో అన్నీ కూడా మన మేలు కొరకు అది మారుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చిన్న చిన్న విషయాలు కూడా మన జీవితంలో మనం చూడటం మనం ప్రారంభిస్తాం. ఎప్పుడంతా దేవుని యొక్క సన్నిధి మనం వెతికి మనం వెళ్తామో, ఎప్పుడు దేవుని యొక్క సన్నిధికి మనం ప్రాముఖ్యత ఇవ్వటం మనం ప్రారంభిస్తామో ఏమవుతుందంటే ప్రభు తప్పకుండా ఒక గొప్ప జయాన్ని మన జీవితంలో ఆయన ఇస్తాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.